ఏంటా బండి గడిగే వీడియో పెట్టారు అనుకుంటున్నారా? ఈరోజు అమావాస్య అనమాట. మధ్యాహ్నమే వచ్చేసింది. తర్వాత రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది అమావాస్య. ఈ అమావాస్య రోజే ఇంటికి గుమ్మడికాయ కూడా కట్టేసుకుంటారు. దిష్టి తగలకుండా అలా కట్టేసుకుంటారు. అట్లే బండ్లకు కూడా రాహు దోషాలు అని ఉంటాయి. సో అమావాస్య రోజు మనం బండి కడిగేసుకొని కొంచెం గంధం బొట్టు పెట్టేసి, తర్వాత నిమ్మకాయలు ప్రతి టైర్ కింద పెట్టేసుకొని, తర్వాత 3 నిమ్మకాయలు బండికి కట్టేసి, గుమ్మడికాయ కొట్టేశాక బండి స్టార్ట్ చేసి ఆ నిమ్మకాయల మీదే ఎక్కిచ్చేస్తే ఆ రాహుదోషాలు ఏదైనా ఉంటే పోతాయి. అంటే మనం బండ్లో వెళ్ళేటప్పుడు ఏ అపాయం రాకుండా అట్లుంటుంది అమావాస్య రోజు అలా చేస్తే. అండ్ అట్లే అమావాస్య రోజు కూడా మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో మన పితృదేవతలు ఏదో విధంగా ఇంటికి వస్తుంటారు. అందుకే మిద్ది మీద కొంచెం అన్నం ఏదో ఒకటి పెడితే ఆ కాకిలో చీమలో ఏదో ఒకటి తింటాయి కదా, అవి పితృదేవతలకు చెందుతుంది 12-1 గంట మధ్యలో అమావాస్య రోజు. ఇది నేను ఒక దగ్గర చదివాను. అది మీకు కూడా చెప్తే మీరు కూడా ఏమన్నా చేసి ఫాలో అవుతారనేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇట్లా బండికి చక్కగా నిమ్మకాయలు పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకుంటే మంచిది.